హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ775. ఈరోజు మనము చికెన్ అలాగే బంగాళదుంప టమోటా కర్రీ వండుకుందామండి. ఈ చికెన్లో కాజము కందనకాయలు అలాగే తోళ్ళు ఉన్నాయండి. వీటిని ఫ్రై చేసుకోవచ్చు కదా అంటారేమో. ఈరోజు ఇలా వండాలనిపించిందండి. ఎప్పుడు ఫ్రై చేస్తాము, ఇలా వండాలనిపించింది, అందుకే ఇలా వండుతున్నాము. బంగాళదుంప టమోటా వేసి వండితే చికెన్ చాలా బాగుంటుందండి. మీలో చాలామంది వండుకుని ఉండవచ్చు. ఒకవేళ మీరు ఇలా వండుకుని ఉంటే నాకు కామెంట్ చేయండి దయచేసి. వీడియోస్ అండి చూస్తున్నారు, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే వంటకాలన్నీ మీకు ముందుగానే మీకు రావడానికి దయచేసి ఆల్ అనే ఆప్షను నొక్కండి అండి. చూడండి, దీన్ని చికెన్ మనం కట్ చేసి పెట్టేసుకున్నాము, ఆల్రెడీ కట్ చేసి వాష్ చేసుకున్నాము. ఇప్పుడు 2 ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈరోజు నేను ఈ కూరలో కారం తక్కువ వేస్తున్నానండి, దానికి బదులుగా పచ్చిమిర్చి వేశాను. పచ్చిమిర్చి చికెన్ చాలా బాగుంటుందండి. అయితే నేను పేస్ట్ చేయలేదు. ఈ కూర మేము ఇంతకుముందే దోసకాయ చేపలు వండుకున్నామండి. అది ఇంతకుముందు వీడియోలో నేను మీకు అప్లోడ్ చేశాను, దాన్ని చూడండి. ఆ కూర మాకుంది, అందుకని కొంచెం కారం అందులో ఎక్కువ వేసుకున్నాము. పిల్లలు తినరని చెప్పేసి పిల్లల కోసం అని చెప్పి చికెను ఇట్లా వండుతున్నామండి. అందుకే కొంచెం ఆ పచ్చిమిర్చి కూడా కొంచెం కారంగానే అనిపిస్తుంది. కాకపోతే ఇంకా కొంచెం కారం ఎక్కువ వేస్తే పిల్లలు తినరేమో అని చెప్పి కారం తక్కువ వేసాను, అది కూడా మీరు చూస్తారు. అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఏగిపోయినాయండి, అందుకే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పేస్ట్ చేయలేదు, ఎక్కువ మంట అనిపిస్తుంది అని చెప్పి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ నీరూరిన తర్వాత ఎగిరిపోతుంది అనిపించుకున్నప్పుడు అప్పుడు బంగాళదుంప టమోటా వేసుకోవాలండి. ఆ ఉన్న నీసు నీళ్ళల్లోనే ఈ బంగాళదుంప టమోటా ఉడికిపోవాలండి. చికెన్కి ఊరుతుంది కదండి వాటరు, ఆ వాటర్లోని బంగాళదుంప చికెను ఉడికితేనే అప్పుడు చికెన్ టేస్ట్ వస్తుందండి. బంగాళదుంప ఇప్పుడు వేసేసాం కదా, చూడండి చాలా వాటర్ ఊరిందండి. టమాటో కూడా వాటరే కదా, వాటర్ ఊరింది. మూత పెట్టేసాము. చూడండి, ఆ వాటర్ అంతా ఊరిన వాటర్ అంతా ఎగిరిపోతుంది, చాలా మటుకు ఎగిరిపోయింది, ఆయిల్ పైకి తేలింది. ఈ కూరలో ఆయిల్ కూడా తక్కువ వేసామండి, ఎందుకంటే స్కిన్ ఆయిల్గానే ఉంటుంది కదండి, ఫ్యాక్ట్ కదా, అందుకని చెప్పి ఆయిల్ తక్కువ వేసాము. చూడండి, కారం ముందు చెప్పినట్లుగానే కారం కొంచెం తక్కువ వేసాను, ఆయిల్ తేలింది కదా, తక్కువ వేసాను. ఇదంతా కలిపేసుకొని చూడండి అట్లా కలిపేసుకోవాలండి. కాజ్యం ఉంటుంది కదండి, అది కొంచెం చితికినట్టుగా అనిపించింది, అయినా బాగానే ఉంది. చూడండి, బాగుంది చక్కగా. ఇంకేంటండి ఈ సంగతులు, కూర అట్లా ఉడుకుతుందండి. లైట్గా వాటర్ పోసుకోవాలి, ఎక్కువ వాటర్ పోయట్లేదండి. గ్రేవీగా కొంచెం గ్రేవీగా ఉంటే చాలు, అందుకే ఎక్కువ వాటర్ పోయట్లేదు, కొద్దిగా వాటర్ పోసాము. అదండి, ఇంకా అంతే అండి కూర. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసాం కదా, కారం వేసేసాము, ఉడుకుతుంది. ఎక్కువ మసాలా వేయట్లేదండి, లైట్గా కొద్దిగా మసాలా వేసుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా చక్కగా కూర ఉడుకుతూ ఉందో. దయచేసి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఒకవేళ ఇంతకుముందే మీరు ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేయండి అండి. కూర అయితే ఇది చూడండి. నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి, వీడియోస్ చూసి లైక్ చేసి కామెంట్ పెట్టండి, తప్పకుండా షేర్ చేయండి. చూడండి, కొంచెం మసాలా వేసాను లైట్గా నేనండి. ఆల్రెడీ మనకు పచ్చిమిర్చి ఉంది కదా, అందులో మంట సరిపోతుందండి. అయిపోయిందండి కూర. చూడండి, చాలా టేస్ట్గా ఉందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. ఓకే.